హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. ఇవాల్టి స్పెషల్ వెజ్ హలీం. హలీం రుచిని ఎంత పొగిడినా ఇంకో వాక్యం మిగిలే ఉంటుంది. నేతి గుమగుమలతో అదిరిపోయే ఈ రుచిని చూడాలని ఉవ్విళ్ళూరని వారు ఉండరు. మరి ఈ హలీం చికెన్ మటన్తో చేసింది కాదండి. ఇది పూర్తిగా డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్తో తయారైన వెజ్ హలీం. రంజాన్ అనగానే నోరూరించే షీర్ కుర్మా హలీంలే గుర్తుకొస్తాయి. మామూలు రోజుల్లో సాయంకాలం అయితే చాలు గుమగుమలాడే వేడివేడి హలీం నోరూరించేది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి కొనుక్కుని తినలేం. అలా అని మానేయాల్సిన పని లేదు. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయగలిగే వెజ్ హలీం ప్రిపరేషన్ చూసేయండి. మరి వెజ్ హలీం చేసుకోవడానికి ముందుగా కుక్కర్ పెట్టుకుని ముక్కలుగా కోసుకున్న క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి, 2 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత అరకప్పు మీల్ మేకర్, అరకప్పు ఓట్స్, 1 కప్పు బ్రోకెన్ వీట్, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు వేసుకుని కావలసిన మసాలా దినుసులు చూద్దాం. 7 లవంగాలు, 7 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున షా జీరా, మిరియాలు, జీలకర్ర, 10 బాదాం, 10 జీడిపప్పు పలుకులు వేసుకుందాం. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర, పుదీనా, చిన్న కప్పు బ్రౌన్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, చిన్న గ్లాసు పాలు, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుందాం. వెజిటేబుల్స్ మనం వేసుకున్నవే కాకుండా బీన్స్, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. నీళ్లు కొలత ఎలాగంటే కలుపుకుంటూ వేసినవన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోండి. సరిపడా నీళ్లు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఈ రెసిపీలో ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్. అది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి. వీడియో ఐకార్డ్లో పైన డిస్ప్లే అవుతుంది. ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లింక్ క్లిక్ చేసి చూడండి. 4 విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. అన్నీ మెత్తగా ఉడికిపోయాయండి. మనం వేసుకున్న వాటర్, కుక్కర్ విజిల్స్ కరెక్ట్గా సరిపోయాయి. హలీం అంటేనే జిగురుగా ఉండాలి. దానికోసమే ముఖ్యంగా గోధుమలు, పప్పులు, మీల్ మేకర్, ఓట్స్ వేసుకున్నాం. ఓట్స్కి బదులుగా బార్లీ కూడా వాడుకోవచ్చండి. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అంతా ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ 2-3 సార్లు పట్టుకోండి. లేకపోతే జార్ స్ట్రక్ అవుతుంది. కొంచెం వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మిక్సీ బ్లేడ్లు తిరగడానికి సరిపడేంత పోసుకోవాలి. కొంచెం మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్రాసెస్లో చివరిగా తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత చీలికలుగా కోసుకున్న 3 పచ్చిమిరపకాయలు, చిన్న కప్పు బ్రౌన్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. నెయ్యి దాంట్లో కలిసే వరకు కింద నుండి పైకి ఒకసారి కలుపుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి నెయ్యి ఎంత వాడుకుంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుందండి. సుమారుగా 200 గ్రాముల వరకు నెయ్యి వాడతాం. కొద్దిగా నీళ్లు పోసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. నీళ్లు పోయడం వలన మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. హలీం అంటేనే కలుపుతూ ఉడికించుకోవడం.
ఎంత కలుపుతూ ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. దగ్గర పడిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. అందుకే జిగురు కూడా బాగా వచ్చింది. ఒకసారి ఉప్పు సరి చూసుకుని మీ రుచికి సరిపడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. హలీంకి కావలసిన గోధుమల గురించి ఒక టిప్ చెప్పుకుందాం. గోధుమలు డైరెక్ట్గా వాడితే ఉడకడానికి టైం పడుతుందండి. అందుకే మిక్సీలో పల్స్ పట్టుకోండి. బ్రోకెన్ వీట్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. దీనికి బదులుగా గోధుమ రవ్వ కూడా వాడతారు. కానీ మనకు కావలసినంత జిగురు రాదు. స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా మంచి అరోమా కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుందాం. మన హలీం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పైన సన్నగా తరిగిన పుదీనా, బ్రౌన్ ఆనియన్, వేయించిన జీడిపప్పులు వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఖర్జూరంతో ఉపవాసం విడిచిన తర్వాత ఇఫ్తార్ వేళ హలీంని తింటారు. హలీం అంటేనే మటన్, అది లేకపోతే ఇక దానికి రుచి ఏంటి అనేవారు కాస్త మారు మాట్లాడకుండా తినేలా ఉంటుంది ఈ వెజ్ హలీం. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకుని తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నోరూరించే ఈ హలీంని మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీగౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.